హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. తెలంగాణలో పెన్షన్ల జోరు రావడం జరిగింది. ఎవరైతే పెన్షన్ కోసం వేచి చూస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. తెలంగాణలో పెరిగిన ఆసరా పింఛన్లు 4,16 రూపాయలు, 6,16 రూపాయలు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాటికి సంబంధించిన మెసేజ్లన్నీ ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా పెన్షన్లదారులకు అందరూ కూడా వీడియో అనేది చేరవేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. పెన్షన్లకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు పెన్షన్లకు సంబంధించిన ఏదైనా పెరిగిన పెన్షన్స్లు కానీ లేదంటే పాత పద్ధతిలో ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో 2,16 రూపాయలు కానీ 3,16 రూపాయలు కానీ ఆ యొక్క పెన్షన్ పడినా ఏ పెన్షన్ పడినా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క డిస్టిక్, మీ యొక్క విలేజ్ మెన్షన్ చేయడం వలన ఏ జిల్లాల వారికి పడినాయి, ఏ జిల్లాల వారికి పడలేదు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కావాలి ఉంటుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే రేపటి నుండి అంటే రేపు 4వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు పెరిగిన పెన్షన్లు 4,16, 6,16 జమ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెరిగిన పెన్షన్లను పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 4,16 రూపాయలు కానీ 6,16 రూపాయలు పెంచిన ప్రభుత్వం అయితే సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంకా పెరిగిన ఆసరా పెన్షన్లపై ఎటువంటి స్పష్టత అయితే లేదు. ఈరోజు వచ్చిన న్యూస్ ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 10 రోజుల వరకు పెరిగిన ఆసరా పెన్షన్లపై తుది జాబితా తీసుకున్న తర్వాత అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్లు బదిలీ చేయాలి, వారి అకౌంట్లకు పడే విధంగా రూపకల్పన చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. పెరిగిన పెన్షన్లు 4,16 రూపాయలు, 6,16 రూపాయల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో దరఖాస్తు చేసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం అయితే కల్పించడం జరిగింది. అవకాశం కల్పించిన తర్వాత ఈ యొక్క దరఖాస్తు అయితే చేసుకుని పెన్షన్లు అయితే పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే మరికొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఆ లిస్టులో వచ్చిన వారికి మాత్రమే పెరిగిన పెన్షన్లు అయితే పడడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందంతా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి.